శ్రీ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైన ఘట్టం రథోత్సవం. ఈ రథోత్సవానికి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు. ఈ సందర్భంగా పర్యవేక్షించడానికి విజయభాస్కర్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు, పర్యవేక్షిస్తున్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయనేది. సార్, లక్షలాది మంది భక్తులు ఇక్కడ విచ్చేయడానికి, ఇక్కడ అట్మాస్ఫియర్ చూడడానికి, సో ఈ రథోత్సవానికి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి విచ్చేసే అవకాశం ఉంది. సో వాళ్ళందరికీ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అందరికీ నమస్కారం. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా 1 వీక్ బ్యాక్ 10వ తారీఖున కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. ఆ మీటింగ్కి ఆర్డీఓ గారు, డిఎస్పి గారు, ఆల్ డిపార్ట్మెంట్స్, ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్, శానిటేషన్, ఆల్ డిపార్ట్మెంట్స్ అటెండ్ కావడం కూడా జరిగింది. ఆ రోజు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని మీద కొన్ని జాగ్రత్తలు ఏం తీసుకోవాలా, పోలీస్ డిపార్ట్మెంట్ ఏం తీసుకోవాలా, రెవెన్యూ ఏం తీసుకోవాలా, మున్సిపాలిటీ ఏం తీసుకోవాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ మధ్యకాలం మన బిట్రగుంట వెంకటేశ్వర స్వామి తిరునాళ్ళు కూడా దీంతోపాటు ప్యారల్గా జరుగుతుంది. దానికి నిన్నగాక మొన్న రథోత్సవం జరిగింది. రథోత్సవంలో కొన్ని అనివార్య కారణాలు, కొన్ని అపస్థితులు వచ్చినాయి. రథం మధ్యలో ఆగడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఈరోజు కూడా మన ఈవో శ్రీనివాస్ గారు, అట్నే మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ టెంపుల్కి, ఈ వెంకటేశ్వర స్వామికి డివోటీస్గా ఉన్నవారు, పాత మాజీ చైర్మన్స్, వాళ్ళ మెంబర్స్, వెంకటేష్ గారు కావచ్చు, వెంకయ్య యాదవ్ గారు కావచ్చు, అదేవిధంగా సుబ్బారెడ్డి గారు కావచ్చు, ఇంకా ఈ కార్పొరేటర్లు అందరూ కూడా ఈరోజు ఈ వార్డులో, ఈ రంగనాథ స్వామి పురవీధిలో ఈ రథోత్సవాన్ని ముందు రోజు ట్రయల్ రన్ కూడా వేయడం జరిగింది. ట్రయల్ రన్ వేసి దానికి ఏమైనా మరమ్మతులు ఉంటే అవి కూడా ముందుగానే చేయించి ఈరోజు పోలీసులు అందరి సమక్షంలో ట్రయల్ రన్ వేయడం జరిగింది. దానికి R&B డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా వచ్చి చెక్ చేసుకున్నారు. ఈరోజు ట్రయల్ రన్ కూడా బాగా జరిగింది. ఏ అంతరాయాలు లేకుండా రేపు రథోత్సవాన్ని బ్రహ్మాండంగా జరిపించేందుకు భక్తులందరూ కూడా, లక్షల మంది వచ్చే భక్తులందరూ కూడా దీన్ని బాగా తిలకించేందుకు వీలుగా మున్సిపాలిటీ శాఖ కూడా, శానిటేషన్ డిపార్ట్మెంట్ కూడా అన్ని విధాలు ఇక్కడి నుంచి 4 వీధులు శుభ్రంగా క్లీన్ చేసేటట్టుగా, దానికి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ మధ్యలో మజ్జిగ అండ్ డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేసి రథం లాగే వాళ్ళకి కావచ్చు, వచ్చిన భక్తులకు కావచ్చు, అందరికి కూడా ఏ ఆటంకాలు లేకుండా అన్ని వసతులు కల్పించే రకంగా మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఈఓ అండ్ అసిస్టెంట్ కమిషనరు, ఇంకా అడిషనల్ ఈఓగా కొంతమందిని కూడా డిప్యూట్ చేయడం జరిగింది, శ్రీనివాస్ గారని. వీళ్ళందరూ కొంతమంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కూడా రావడం జరిగింది. వీళ్ళందరి పర్యవేక్షణలో రేపు రథోత్సవం చాలా బ్రహ్మాండంగా జరుగుతుందని నాకు మనస్ఫూర్తిగా నమ్మకం ఉంది. ఆ విధంగా అందరూ సహకరించి కోఆర్డినేషన్తో వర్క్ జరుగుతుంది. ఎక్కడ ఏ ఆంతర్యాలు జరగవు, అవాంతరాలు జరగవు. చాలా బ్రహ్మాండంగా రథోత్సవం జరుగుతుందని నేను తెలియజేస్తున్నాను. అయితే ఈ రథోత్సవానికి ముఖ్యంగా రథం కింద ఉప్పు మిరియాలు వేయడానికి చాలా అత్యుత్సాహం చూపిస్తూ ఉంటారు భక్తులందరూ కూడా. చాలా ఎగ్జైట్మెంట్తో మేము ముందు వేయాలి అనుకుంటూ ఉంటారు. కానీ పోలీస్ ప్రొటెక్షన్ ఎలా ఉంది సార్ దీనికి సంబంధించి? పోలీస్ ప్రొటెక్షన్ చాలా బాగుంటుందమ్మా. రోప్ టీం కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. రోప్ టీంను కూడా రథం చుట్టూరు పెట్టి భక్తులకి ప్రతి ఒక్కరు కూడా ఉప్పు వేయాలా, దాని కింద ఇవి వేయాలని చెప్పి అందరూ కూడా గుమ్మడికాయలు పెట్టాలని, ఈ రకరకాలుగా టెంకాయలు కొట్టాలని భక్తులందరూ ఆతృతగా ముందుకు దగ్గర చేయాలని చూస్తారు. అది చాలా ప్రమాదకరం. అందుకని నేను డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి కూడా చెప్పడం జరిగింది, కంపల్సరీగా రోప్ టీం రథం చుట్టూరు ఉండాలని. దాని రోప్ టీం అరేంజ్ చేస్తున్నాం. ఆ జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాం, సెక్యూరిటీ మెజర్స్. అటువంటి అవంతరాలు ఏం జరగనేమో. భక్తులు ముందుగానే స్టార్ట్ ముందుగానే ఏదైనా వేసుకోదలుచుకుంటే అక్కడే ఉప్పు వాళ్ళు వేసుకునేటట్టుగా వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తాము, అవకాశం ఇస్తాము. రథం స్టార్ట్ అయిన తర్వాత అటువంటి ఏమి జరగనీయకుండా వాళ్ళు రథం ముందే ఇంకా చైన్ లాగేదానికి ముందు అర్ఫర్లాంగ్ దూరంలో ఉండి అన్నీ చేసుకునే రకంగా ఇస్తారు. ఆల్
6 టౌన్స్, మన 4 టౌన్లు 6 స్టేషన్లు ఉన్నాయి టౌన్ లిమిట్స్లో. 6 స్టేషన్ల నుంచి కూడా సిఐలు, ఎస్ఐలు ప్లస్ అదర్ టీమ్, రోప్ టీమ్, అడిషనల్ టీంను కూడా రిక్రూట్ చేయడం జరిగింది. హెల్త్ ఆఫీసర్ కూడా ఇక్కడే ఉండి చైతన్య గారు పర్యవేక్షిస్తున్నారు నేను 2 డేస్ నుంచి. అడిషనల్ కమిషనరు ఓబులేష్ నందన్ గారు కూడా ఇదే టీంలో పనిచేస్తున్నారు. డిఎస్పీ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడే దగ్గరుండి పర్యవేక్షిస్తారు. ఎక్కడ ఏ చిన్న అవాంతరం లేకుండా బ్రహ్మాండంగా జరిగే విధంగా రేపు ఏర్పాట్లు చేస్తామని తెలియజేస్తున్నాం. ఆల్ రోడ్స్ అన్నీ కూడా సీసీ కెమెరాలు కూడా పెట్టడం జరిగింది. ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా కొంతమంది ఏమైనా అవాంతరాలు కల్పించాలని ఎవరైనా చేసినా సీసీ కెమెరాల్లో బాగా తెలిసిపోతుంది. పోలీసు వ్యవస్థ దాని మీద ఫుల్ నిఘా పెట్టుంది. ఎటువంటి చిన్న ఏమైనా అవాంతరాలు థెఫ్ట్ లాంటివి ఇట్లాంటివి జరిగినప్పుడు కూడా ఇమీడియట్గా వాళ్ళని పట్టుకోవడానికి ఏర్పాట్లు కూడా వాళ్ళ పోలీసు వ్యవస్థ దానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఎటువంటివి కూడా జరగవని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అందరూ కూడా దీన్ని బాగా రథోత్సవాన్ని బాగా జరిగే విధంగా జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అత్యంత పటిష్టంగా పోలీస్ బందోబస్తు మధ్య రేపు రథోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పారు. ఇవి ఇవాల్టి రథోత్సవానికి సంబంధించిన విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.